ఆయన నీకు దూరంగా ఉండడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎవ్వరికి కూడా ఆయన దూరంగా ఉండడు. నీకు దగ్గరగా ఉంటాను, నీకు దూరంగా ఉంటాను అనే దేవుడు కాదు. నువ్వు చదువుకున్నావా, నీ దగ్గర ఉంటాను. నీకు చదువు లేదా, నీ దగ్గరికి రాను. నీకు డబ్బు ఉందా, నీ దగ్గర ఉంటాను. నీకు డబ్బు లేదా, నీ దగ్గరికి రాను అనే దేవుడు కాదు. ఆయన ఎవ్వరికైనా సరే అంట ఎలా ఉంటాడు తెలుసా? అందుబాటులో ఉండే. ఒక మాట ఆలోచించండి, మనం ఎక్కడ, మన బ్రతుకులు ఎక్కడ, మన పరిస్థితులు ఎక్కడ, నీకు అందుబాటులో ఎవరున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీలో ఎవరికైనా అందుబాటులో ఉంటే మీరు ఎలా ఉంటారు? మీరు మాకు అందుబాటులో ఉండరు, అంత బిజీ అయిపోతారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు అందుబాటులో ఉంటే ఎలా ఉంటావు? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అందుబాటులో ఉంటేనే నిన్ను ఆపలేమే. ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నీకు, సామాన్య మానవుడవైన నీకు, జ్ఞానము లేని వాడువైన నీకు, అనాగరికమైన ఆలోచనలు ఆలోచించే నీకు, ఇదిగో నీకున్న కొద్ది పరిస్థితులు బట్టి విర్రవేగిపోతున్నా నీకు నేను అందుబాటులో ఉండే దేవుడు. ఎందుకు నేను అందుబాటులో ఉంటాను తెలుసా? నేను నీ తండ్రిని.